నమస్కారం. ఆస్క్ టాక్స్కి మీకు స్వాగతం. నా పేరు డాక్టర్ సుసర్ల రేవతి. నేనేమో కాలేజెస్కి మరియు కార్పొరేట్స్కి ట్రైనర్గా వెళ్తూ ఉంటాను. ఇవాల్టి విషయం పబ్లిక్ స్పీకింగ్ అండ్ ప్రెజెంటేషన్స్. పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏమిటి? మీరు ఆఫీస్లోనే కానివ్వండి, లేకపోతే ఒకవేళ మిమ్మల్ని ఎక్కడన్నా గెస్ట్గా పిలిచారు, సో ఒక ఆడియన్స్ ముందర, మీ ఆఫీస్లో అయితే కేవలం ఒక 20 మంది 25 మందే కావచ్చు, లేకపోతే బయట ఇంకెక్కడన్నా ఉన్న ఒక 100 మంది 200 మంది కావచ్చు. వీళ్ళ ముందర మీరు నించొని ఎలా మాట్లాడాలి? చాలామంది మామూలుగా మాట్లాడడానికి, అంటే ఇద్దరు వ్యక్తులు ఎదురుగా నించొని ఉంటే మాట్లాడడం వాళ్ళకి చాలా సులువు. కాకపోతే ఒక గ్రూప్ ముందర నించొని మాట్లాడాలంటే చాలా భయం. ఈ భయం పోగొట్టుకోవడానికి రకరకాల విధానాలు ఉన్నాయి. ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేదానికి ముందర మనం తయారు ఎలా కావాలి? ఈ పబ్లిక్ స్పీకింగ్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి షార్ట్ డ్యూరేషన్, ఇంకోటి లాంగ్ డ్యూరేషన్. అంటే ఒకటి క్లుప్తంగా మాట్లాడేది. ఈ క్లుప్తంగా మాట్లాడేది అంటే కేవలం 30 సెకండ్ల నుంచి 5 నిమిషాల వరకు ఎలా మాట్లాడాలి. ఇంకోటి ప్రొలాంగ్డ్ స్పీకింగ్, అంటే దీర్ఘమైన ఉపన్యాసం. అంటే మన పొలిటికల్ లీడర్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అలాంటిది. ఈ దీర్ఘమైన స్పీచ్ ఏమో 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు. దీంట్లో ఎలా మాట్లాడాలి? దేనికి వచ్చినా తిరిగి మొట్టమొదట మనం గమనించాల్సిన విషయం గ్రూమింగ్. మనం బాగా, అంటే దానికి సందర్భానికి తగినట్టుగా మనం డ్రెస్ చేసుకోవాలి. పబ్లిక్ స్పీకింగ్ కాబట్టి ఫార్మల్ డ్రెస్సింగ్, అంటే జెంట్స్ అయితే ఫార్మల్ ప్యాంట్స్ అండ్ షర్ట్, షూస్. లేడీస్ అయితే మన భారతీయ సంస్కృతికి తగ్గట్టుగా మనం వస్త్రధారణ మంది ఉంటే చాలా బాగుంటుంది. మనం స్టేజ్ మీద ఎక్కినప్పటి నుంచి మన ప్రసంగం అయిపోయే వరకు మొత్తం ఆడియన్స్ అంతా మన గుప్పిట్లో ఉండాలి. మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సిన విషయం మన కమ్యూనికేషన్. మన వాళ్ళతో, ఆడియన్స్తో ఎలాగ మాట్లాడుతున్నాము అనేది. దీంట్లో మొట్టమొదటి ఏంటంటే ఐ కాంటాక్ట్. మనం మొత్తం ఆడియన్స్ అంతా, ఒకవేళ 20 మందే కావచ్చు, 100 మందే కావచ్చు, ముఖ్యమైనది వాళ్ళతో మనం దృష్టి కలపగలుగుతున్నామా? ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అనేది మనం కేవలం ఒకే పక్క చూస్తూ మాట్లాడుకోకూడదు. మొత్తం అంత ఆడియన్స్ని ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే పెండ్యులం, గడియారంలో పెండ్యులం ఎలా అయితే మూవ్ అవుతూ ఉంటుందో అలాగే మన కళ్ళు కూడా ఇటు నుంచి ఇక్కడికి, అంటే మొత్తం ఆడియన్స్ అందరి వైపు మనం సమానంగా దృష్టి సారించాలి. ఒకవేళ ఎవరైనా మధ్యలో ప్రశ్న వేసినా వాళ్ళ వైపు, ఆ ప్రశ్న వేసిన వాళ్ళ వైపు చూసి మళ్ళీ అందరి వైపు మనం దృష్టి సారించాలి. మన ముఖం, మళ్ళీ ఎక్స్ప్రెషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కోపంగా ఉండకూడదు, దుమదుమలాడకూడదు. ప్లెజెంట్ ఫేస్, అంటే అలాగని నవ్వమని కాదు, ఎప్పుడు నవ్వమని కాదు, ముఖం ప్రశాంతంగా ఉండాలి. చేతులు, కాళ్ళు ఏం చేయాలి? చేతులు కట్టుకొని నించోకూడదు, చేతులు 2 వదిలేసేయాలి. తర్వాత ఒకవేళ మన చేతిలో మైక్ ఉంటే మైక్తో ఆడుకోవడం, లేకపోతే జేబులోంచి పెన్ను తీసుకోవడం ఇలా చేయకూడదు. జెంట్స్ అయితే జేబులు, ప్యాంట్స్కి జేబులు ఉంటాయి కాబట్టి జేబులో చేతులు ఎప్పుడూ పెట్టుకోకూడదు. తర్వాత చేతులు ఇలాగా కట్టుకోకూడదు, ఇలాగ ముందర కానీ లేకపోతే చేతులు వెనకాల కానీ పెట్టుకొని ఉండకూడదు. ఇది. తర్వాత కొంతమందికి ఏం అలవాటు ఉందంటే గోడను ఆనుకొని, అంటే కాలు పైకి లేవదీసి గోడకి పాదం, ఆ షూ ఆనిస్తారు. ఇది కూడా అసలు బాగుండదు అందరి ముందర. తర్వాత మనం సబ్జెక్ట్, ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ గురించి మనం క్షుణ్ణంగా ముందరే చదువుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు మన వాయిస్ మాడ్యులేషన్ అనేది తప్పకుండా నేర్చుకోవాలి. వాయిస్ మాడ్యులేషన్ అంటే మన ఫీలింగ్స్
ఫీలింగ్స్ని మనం తెలియపరచాలి. భాష కూడా గ్రామర్ సరిగ్గా ఉండేలాగా మనం చూసుకోవాలి. తర్వాత మన ఆడియన్స్ ప్రేక్షకుల అటెన్షన్ని మన వైపు తిప్పుకోవడం కోసం మధ్యలో ఏదైతే మనం టాపిక్ గురించి మాట్లాడుతున్నామో ఆ టాపిక్ గురించి మీరు హాస్యంగా ఏదన్నా అంటే జోక్స్ ఏమన్నా చెప్పచ్చు, లేకపోతే మిమ్మల్ని గురించి మీరు చెప్పుకోవచ్చు, జోక్ వేసుకోవచ్చు. కానీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎప్పుడూ మనం జోకులు క్రాక్ చేయకూడదు. మన పవర్ పాయింట్, ఒకవేళ పవర్ పాయింట్ కానీ లేకపోతే చార్ట్స్ కానీ లేకపోతే బోర్డు కానీ ఉపయోగిస్తే ఆ పవర్ పాయింట్ ఎలాగ ఆపరేట్ చేయాలో మనం సరిగ్గా నేర్చుకోవాలి. తర్వాత పవర్ పాయింట్ బోర్డు వైపు చూసి పవర్ పాయింట్ చదువుకోకూడదు. మనం ముందరే అంతా రిహర్స్ చేసుకున్నాం కాబట్టి అది ఆటోమేటిక్గా అది మనం చెప్పుకుంటూ పోవాలి. తర్వాత ఒక టాపిక్ అంటే ఒక విషయాన్ని అదే టాపిక్లో ఒకదాని గురించి ఇంకో దానికి వెళ్ళేటప్పుడు అది ట్రాన్సిషన్ అనేది ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళినప్పుడు స్మూత్గా జరిగిపోవాలి. మధ్యలో మళ్ళీ ఈ పవర్ పాయింట్ ఆగిపోయింది ఏమిటి, ఇదేమో పెన్ను సరిగ్గా పనిచేయట్లేదు, ఇవన్నీ ముందర మీరు జాగ్రత్తగా గమనించాలి. అంటే స్టాటిస్టిక్స్ మనకి ఏం తెలుపుతాయంటే మన ఏదైతే టాపిక్ ఉందో అది కేవలం 15% మాత్రమే దానికి ప్రాముఖ్యత ఉంది. మిగతా మనకి 45% మాత్రం మన వాయిస్ మాడ్యులేషన్, మన గొంతులో మార్పులు ఎలా వస్తున్నాయి దాని మీద మనం దృష్టి పెట్టాలి. తర్వాత మన బాడీ లాంగ్వేజ్ అంటే ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళతో ప్రేక్షకులతో మన ఐ కాంటాక్ట్ ఉందా, లేకపోతే మన హావభావాలు ఎలా ఉన్నాయి, మనం కూర్చోవడం లేకపోతే నించోవడం ఎలా ఉంది, దీని మీద మనం దృష్టి పెట్టాలి. మనం ప్రసంగిస్తున్నప్పుడు మొట్టమొదట ఇంట్రొడక్షన్ అనేది ఉంటుంది. తర్వాత మనం సబ్జెక్ట్ గురించి చెప్పి ఆఖరి 2 నిమిషాలు సారాంశం చెప్పచ్చు. ఇంకా మీకు టైం ఉంటే మీరు అంటే ప్రేక్షకుల్ని అడగచ్చు, మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, నేను దానికి మీకు సమాధానం నేను చెప్తాను. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్పడం మాత్రం మర్చిపోకండి. అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు మేక్ మై ప్రెజెంటేషన్. అంటే నేను చాలా సంతోషించాను మీ ముందర నించొని మాట్లాడడానికి. తర్వాత నా టాపిక్కి మీరు ఇంత ప్రోత్సాహం ఇచ్చినందుకు కూడా మాకు చాలా ధన్యవాదాలు అని చెప్పి మీరు ముగించేయచ్చు. తర్వాతి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.